ఎన్నికల పోరాడతారా లేదా అనేది సెకండరీ విషయం. వాళ్ళు కనుక సాయుధ అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం జరిగితే వాళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యం నాకంటే వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. నాకంటే ఎక్కువగా అన్నీ ఆలోచించగలరు. నాకు తెలుసు చాలా అనుభవం ఉన్న అవగాహన ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలా అనేక నాయకత్వ శ్రేణి ఉన్నది. కాబట్టి తగిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలరు. నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను మాట్లాడే కంటే కూడా నేను ఏం చెప్తున్నా, ఇంతవరకు నేను శాంతి సాధనకు సంబంధించిన దాంట్లో పట సరైన దాన్ని కొనసాగే విధంగా మీరు ప్రభుత్వందే ఇప్పుడు ప్రధాన బాధ్యత అని చెప్తున్నా. మీరు స్పష్టంగా చాలా చెప్పిండ్రు. మరింత అవసరమైతే మరింత స్పష్టం చేయండి. నేను మీకు అంటే నా శాంతి కమిటీగా చెప్తున్నాను. నేను మీ పైన ప్రెషర్ పెట్టడం లేదు. తుది నిర్ణయం మీదే. శాంతి కమిటీగా చెప్పడం నా బాధ్యత. మేము చెప్పినవి అన్నీ మీరు స్వీకరించాలని లేదు. మీ పైన మేము ఏమీ చేయడం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మళ్ళీ చెప్తున్నాం, కాల్పుల విరమణ ప్రకటించండి. ప్రకటించడం ద్వారా అభ్యర్థిస్తున్నాం. మేము ఆదేశించడం లేదు. ఆదేశించే శక్తి మాకేం లేదు. మేము చాలా చిన్న వ్యక్తులు. మేము శాంతిని కోరుకునే వ్యక్తులుగా ఈ ప్రజలకు చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. రాజకీయాలు కాదు, నాకు ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే చేయాలి తప్ప ఇంకెవరూ చేయలేరు ఈ దేశంలో. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకొని తప్పనిసరిగా శాంతి సాధించబడుతుంది. మీరు ఏదైతుందో విశాల హృదయంతో మీరు కొనసాగించండి అని అభ్యర్థిస్తున్నాను నేను. ఎందుకంటే ప్రాణాలు కాపాడాలి, ఈ దేశంలో శాంతి రావాలి. వ్యక్తిగతంగా జంపన్న పాల్గొన్న మిలిటెంట్ ఉద్యమాలలో ఎక్కువగా ప్రాణ నష్టం కలిగి అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపడ్డ సందర్భం ఏదైనా ఉందా? మేము చాలా సమీక్షించుకున్నాం. కాకతీయ ఘటన జరిగింది వేరే, అది తప్పని ఎన్నడో సమీక్షించుకున్నాం. కాకతీయ రైలు భోగి పార్టీ చేయలే, కొంతమంది వ్యక్తులు రైలు భోగి పేల్చిన విషయంలో కూడా అది తప్పు జరిగింది అనేది పార్టీ నిర్ణయం కాదు. అది వ్యక్తులు వందల వేల లక్షలాది మంది ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అర్థమై తప్ప ఎన్కౌంటర్లు నిరసనగా వాళ్ళు పోయి దానికి అదేదో చేసారు. కాకతీయ భోగిని చనిపోయారు, చాలా బాధపడ్డారు. సరైనది కాదు, ఇది ఎవరు చేసారు, ఇది తప్పు అని చెప్పి ఖండించడం. వాళ్ళపైన చర్యలు కూడా తీసుకున్నారు. వాళ్ళే పెద్ద అదేం కాదు, మామూలు వాళ్ళు గ్రామంలో కూడా ఉండేవాళ్ళు. ఇది తర్వాత మేము కొన్ని సందర్భంలో మేము చంపిన సంఘటనలు, చంపిన దాంట్లో కూడా ఇది తప్పు జరిగింది. ఒక ఇన్ఫార్మర్ అయినప్పటికీ మనం చెప్పి మార్చవలసిన వ్యక్తిని చంపినాం. కొంతమంది ఇన్ఫార్మర్లు చంపిన వాళ్ళలో ఎవరున్నారు? అట్లా చంపిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పేర్లు నాకు అంతమంది పేర్లు ఏమి ఉంటాయి, ఏమి అవన్నీ ఎంతమందిని చంపుంటారు? నేనా వ్యక్తిగతంగా నేను ఎక్కడ కూడా నేను స్వయంగా చంపినా ఏమీ లేవు. నేను స్వయంగా, కానీ నేను ఒక నాయకత్వం వహిస్తాను కదా, ఆ మొత్తం లోపల కూడా నాయకత్వం వహిస్తాం. కాబట్టి ఎవరు చంపినట్టే, ఎవరు చంపినా అన్నిటికీ ఉంటుంది, దాని బాధ్యత వహిస్తాం. కాబట్టి అంటే అనేకంగా ఉంటాయి. అయితే నేను నాయకత్వం వహించి దాదాపు ఎక్కడ కూడా నేను మిస్టేక్ చేయాలి, దానికి పరోక్షంగా కారణం అవుతాం. కానీ నేను ఎక్కడ అంటే ఆ విధాన ప్రకారంగా చంపిన అది కూడా హత్యే కదంటే హత్యే. నేను ఇప్పటికీ అంటాను కదా, ఆ విధాన ప్రకారంగా చేసింది నువ్వు నిజమైన ఇన్ఫార్మరే కాను, నిజంగా చంపాలని అనుకున్నా, ఆ విధాన ప్రకారం అనుకున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రకారం తప్పవుతుంది కదా. ఆ తప్పుకి కారణం ఎక్కడ ఉందని అంటే ఆ యుద్ధంలో ఉంది. ఆ యుద్ధం ఎందుకు ఉందనంటే మళ్ళీ పాత చరిత్ర బల భూస్వామి దోపిడీ లింక్ ఉంది. కానీ ఇవాళ పరిస్థితులు మారినప్పుడు ఆ పార్టీ దాంట్లో తప్పేం లేదు. గౌరవప్రదంగా ఆ పార్టీని ఆహ్వానించాలి. అది చేయడమే మంచిది. అది చేయడం ద్వారా సమాజానికి మంచిది, ఆ పార్టీకి మంచిది, కేంద్ర ప్రభుత్వానికి మంచిది, సమాజానికి మంచిది. అందుకోసమే అందరు కోరండి, రాజకీయాలు పెట్టకండి. రాజకీయాలు పెడితే నాశనం అవుతాయి. దళిత ఉద్యమాలకు రాజకీయాలు ఉన్నాయి, బీసీ ఉద్యమాలకు రాజకీయాలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రతి సమస్యకు రాజకీయాలు ఉన్నాయి. సమస్య సాల్వ్ అయ్యే వాటిని రాజకీయాలతోటి ఏళ్ళకేళ్ళు దశాబ్దాల తరబడి అది పెండింగ్లో ఉంటాయి. దాని కోర్టులని అదని ఇదని ఉంటాయి. కానీ దీనికి అట్లా కాదు, ప్రాణాలు పోతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రాజకీయాలు చేయకండి. స్పష్టంగా మీరు శాంతిని కోరండి. పోలీసులారా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మాట్లాడండి. మీరు ఏ రకంగా మీరు ఎక్కడ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకండి. నేను లెఫ్టిస్టులను కూడా కొడుతున్నా, మీరు ద్వేషపూరిత వ్యాఖ్యలు కాకుండా ఇద్దరి మధ్యన శాంతి కుదిరే విధంగా, శాంతి సాధనకు అవసరమైన విషయాలు మాట్లాడండి. తప్పనిసరిగా శాంతి సాధనకు అవసరమైన విషయాలు అందరూ మాట్లాడాలి. ఇప్పుడు మీతో పాటు శాంతి చర్చలలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఇప్పుడు ఎవరెవరు పాల్గొంటున్నారు మా కమిటీ ప్రకటించినాం కాబట్టి ఆ కమిటీకి సంబంధించిన వివరాలు ఏవైతున్నాయో ఇప్పుడు మనకి చర్చ అవసరం లేదు. ఏ కమిటీ ఏదైతుందో మనం అది మాట్లాడుకునేటప్పుడు మాట్లాడదాం. కారణం ఏంటంటే ఇప్పుడు చర్చలో మీతో పాటు పాల్గొంటున్న వారే గతంలో చర్చలలో
మధ్యవర్తిత్వం వహించారు వాళ్ళు కూడా. ఇప్పుడు గతంలో మధ్యవర్తిత్వం గత చరిత్రలకు దీనికి పోలికే లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, గత చరిత్రకు దీనికి సంబంధం ఉన్న మాట వాస్తవమే. గత చరిత్రలో కూడా వాళ్ళ చర్చలకు ప్రక్రియ చేసిన వాళ్ళపైన ఆనాటి చరిత్రలో అది మనం గౌరవించదగిందే, ఆ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన విషయమే. కానీ గత చరిత్రలాగానే ఇది ఉండదని నేను మళ్ళీ చెప్తున్నాను. నేను గత చరిత్రలాగా శాంతి కమిటీ ఉండదు. శాంతి కమిటీ చాలా స్పష్టమైన అవగాహనతోటి అది స్టార్ట్ అయింది. స్పష్టమైన అవగాహనతోటే స్టార్ట్ అయింది. అది కొనసాగి తీరుతుంది. అది 100% కొనసాగి తీరుతుంది. ఒకవేళ కేంద్రం లేదా బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఒప్పుకోకపోతే ఇప్పుడు ఈ ప్రశ్నలు చేసుకొని ఇప్పుడు ఇది చేస్తాం అది చేస్తామంటే కాదు కదా. ఒప్పుకోవడానికి మేము సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ఒప్పుకోవాలని మా నమ్మకం ఉంటుంది కదా. నమ్మకం లేకపోతే పని చేయకూడదు. ఏ నమ్మకం లేనివాడు పని బంద్ పెట్టుకోవాలి. చర్చలన్నీ మాట్లాడుతుంది. నేను స్పష్టంగా చెప్తాను, మళ్ళీ చెప్తాను. నీ నమ్మకం లేకపోతే నువ్వు చర్చలు ఎందుకంటున్నావు? యుద్ధం చేయి. నువ్వేం చేస్తావో చేయి, లేకపోతే దాన్ని విమర్శించు. ఎట్లా గెరావు చేస్తావో చేయి. నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎట్లా యుద్ధం చేస్తావో, ఎట్లా పోరాడుతావో పోరాడు. కానీ చర్చలు ఎందుకంటున్నావు? నువ్వు శాంతి ఎందుకంటున్నావు? నేనేమంటున్నా? శాంతి అంటున్నా, చర్చలు అంటున్నా, కాల్పుల విరమణ అంటున్నా. నేను అనుకుంటున్న దాన్ని నేను చివరి వరకు, నాకు నమ్మకం ఉన్నంత వరకు అది మాట్లాడతా. ఎవరు రారు, ఇద్దరు మొండిగొట్టాలి, ఏమి జరగదు అనుకున్న రోజు నేను వదులుతున్నా. మళ్ళీ ప్రెషర్ సమాజంలో ఉంటుంది. నా ఒక్కని కాదు, నేను ఒక్కని కాదు. ఈ సమాజంలో అనేక పిడికడి మంది కూడా కాదు, కమిటీలు కూడా కాదు. నేను చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, పిడికడి మంది కమిటీలు డిసైడ్ చేయలేవు. ఈ సమాజంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖచ్చితంగా డిసైడ్ చేస్తారు. అది వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళు చేస్తారు. అది చేయకపోతే ఒప్పిస్తారు. ఒప్పుకోకపోతే అప్పుడు రాజకీయ పరిణామాలు వేరు ఉంటాయి. ఎవరైనా, నేను మావోయిస్టులకైనా ప్రభుత్వానికైనా, అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ మొండి వైఖరి, వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. నేను భయపడి కూడా, నాకేదో వాళ్ళ చేత భయం కూడా కాదు నేను చెప్పేది. వాళ్ళ అనుకూలంగా చాలా మాట్లాడింది కాబట్టి, చాలా విషయాలు స్పష్టంగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. వాళ్ళు దిగి రావాలి. దిగి రావడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం కదా. మేము మాట్లాడతాము, రకరకాల అనేకమే కాదు, అనేక మంది ప్రజాస్వామికవాదులు మాట్లాడతారు. వాళ్ళ మనసు ఎందుకు కరగదని ఎందుకు అనుకోవాలి? అదొక ప్రభుత్వంగా. మరి నేను అంటే చాలా చరిత్రలో చాలా జరిగినాయి. అశోకుడు మరి మారిండు కదా. అశోకుడు ఎంతమందిని చంపిండు? చరిత్రలో పుట్ట లక్షలాది మందిని చంపిండు. ఆ తప్పోపాధి అంటే కొన్ని అబద్ధాలనే నాకు తెలియదు, కానీ ఎక్కువ మందిని చంపింది అయితే వాస్తవం. అంటే యుద్ధకాంక్షతోటి, రాజ్యాకాంక్షతో చాలామంది చంపిండు. మరి ఏమైండు? మార్చుకున్నాడు కదా. మారని ఎట్లుంటారండి? ఇప్పుడు నేను మారినా కదా. ఇప్పుడు నేనే ఉదాహరణ, నేను ఆ లైన్ వదిలేసి అంటే లైన్ వదిలేసినాం కదా. అనేక మంది శాంతి అనేది అవుతుందో ఇవాళ వచ్చినప్పుడు పోలీసులు ఎవరంటే ఉద్యోగులు, వాళ్ళకి ఎందుకు ఉంటుంది? నేను ఒక అతను కలిసిండంటే పాత చరిత్ర చెప్పిండు, ఇది కరెక్ట్ కాదని కదా అన్న. ఆయన ఏమన్నాడు? కరెక్టే, మరి ప్రభుత్వం డిసైడ్ చేస్తే మంచిదే, ఇది శాంతి లభిస్తే మంచిదే అన్నాడు. జరగాలని కోరుకున్నాడు ఆయన ఇండివిజువల్గా కూడా శాంతి జరిగితే మంచిదని కోరుకున్నాడు. ఒకటండి, మరి అంటే ఇప్పుడు ఇవి ఎందుకు మారాయి అనుకుంటున్నాం మనం? దీంట్లో పేదల కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులు కానీ, లేదా ఉద్యోగరీత్యా ఇటువైపు పోరాటం చేస్తున్నటువంటి పోలీస్ శాఖలు కానీ అందరూ సామాన్యులే. అందరూ పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. ఒకవేళ యుద్ధం జరిగినా, ఈ పోరాటం కొనసాగినా అంతిమంగా మళ్ళీ ప్రాణాలు కోల్పోయేది కూడా సామాన్యులే. ఈ విషయం చాలా స్పష్టంగా మీకు తెలుసు, సమాజానికి తెలుసు, ప్రభుత్వాలకు కూడా తెలుసు. కానీ ఎక్కడ ఇది పులి స్టాప్ పడకుండా ఎందుకు కొనసాగుతుంది అంటే ఈ వైరుధ్యం? మీరు శాంతి చర్చలని ఇప్పుడు దీన్ని ముందుకు ప్రస్తావన తీసుకొస్తున్నారు, కానీ ఈ విషయం ఇరు వర్గాలకు తెలుసు కదా. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని తెలుసు కదా, రాజ్యాంగబద్ధంగా చేయాలని తెలుసు కదా. ఇప్పుడున్న కేంద్ర బలగాలతో మనం పోరాటం చేయలేము. ఇప్పుడు ఈ ఆధునికత, ఈ టెక్నాలజీ అంతా మనం వాటిని నిలువరించలేము, మనం ఫైట్ చేయలేమని తెలుసు కదా. ఎందుకు ఎప్పటి నుండో ఈ ప్రయత్నం కొనసాగట్లేదు? ఇప్పుడు ఈ ప్రయత్నం ఏంటంటే, నేను గతంలో మావోయిస్టు పార్టీ అవగాహన వేరు. గతంలో వాళ్ళ విముక్తి ప్రాంతాలు, గెరిలా యుద్ధము ఇది ఉన్నది, ఈ స్పష్టత ఉన్నది వాళ్ళకు, వాళ్ళు చేసిర్రు, నాకు తెలుసు అది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదంటే డిఫరెన్స్ వచ్చింది, చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఈ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు పరివర్తన కావాలని అనుకుంటున్నారు. నేను చెప్తున్నా, నాకు అర్థమైంది. నాకు అర్థంగా వేరే వాళ్ళకి వేరే ఉండొచ్చు. జంపని ఎట్లా అనుకుంటాడు, ఈయనేమి చూసిండా, వాళ్ళు ఏమైనా మాట్లాడేనంటే ఇవన్నీ నేను పట్టించుకోను. నాకు అర్థమైన అనేక విషయాలు నేను మాట్లాడితే ఎవరికి నేను జవాబుదారి కాదు. మావోయిస్టు పార్టీ నాకు తప్పని చెప్తే వాళ్ళు చెప్తారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, మావోయిస్టు పార్టీ అభిమానులు అనే వాళ్ళకి ఏమని అర్థం కావచ్చు, నేను పట్టించుకోను. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జంపన్న అవగాహన తప్పని చెప్తే చెప్పొచ్చు, చెప్పే రైట్ దానికి ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏంటిదనే విషయాన్ని వాళ్ళు ఈ చర్చలకు వచ్చినప్పుడు, ఈ సఫలమైనప్పుడు, ఆ తర్వాత అన్ని విషయాలు వాళ్ళే చెప్తారు. నాకంటే ఎక్కువ వాళ్ళు చెప్తారు.
నాకంటే ఎక్కువగా వాళ్ళు కనుక అంటే చర్చలు సఫలమయ్యి వాళ్ళు ఈ మార్గంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. నేను ఊహించి చెప్పడం కాదు. ఫైనల్గా చెప్పండి జంపన్న గారు, ఈ సమాజం కోరుకునే ఈ మావోయిస్టులు కానీ, ఆ భావాజాలం కలిగిన మీరు కానీ, ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, రాజకీయాలు కానీ, ఈ వ్యవస్థలు కానీ ఎప్పుడు సమాజం వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఏ విధంగా వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఎప్పుడు వస్తుంది అనేది దానికి టైము, తిథి, నక్షత్రాలు ఏమీ లేవు. టైం అని కాదు, ఒక సుదీర్ఘ పోరాటం కొనసాగుతుంది, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ దేశం లోపల ప్రజలను చైతన్యవంతం చేయకుండా ఒక్కడు కూడా ముందరపడదు. అంటే సమానత్వం గురించి, కమ్యూనిజం గురించి, సోషలిస్ట్ రాజ్యం గురించి నిరంతరం ఎడతెగని ఒక చర్చ తప్ప, చర్చ ద్వారా వాళ్ళని చైతన్యవంతం చేయడం మాత్రమే కాదు, వాళ్ళని సంఘటితపరచాలి, వేరు నిర్మాణాల సంఘటితపరచాలి, సంఘాలు పెట్టాలి, పార్టీని డెవలప్ చేయాలి. పార్టీ అనేది ఉందో సిద్ధాంతపరంగా చాలా గట్టి పార్టీ ఉండాలి, అవకాశవాద ఎత్తుగడలకు లొంగని పార్టీ ఉండాలి, ఖచ్చితంగా తన మార్గం పట్ల, సిద్ధాంతం పట్ల ఒక నిబ్బరత్వంతో ఖచ్చితంగా ఉన్న పార్టీ మాత్రమే అది ఆర్గనైజ్ చేయగలదు. అలాంటిది లేకుండా పొత్తులకు జిత్తులకు కాకుండా అవకాశవాద సిద్ధాంతాలకు అటు ఇటు పోతే చీలికలకు గురైతే, చీలికలకు ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చీలికలు చేస్తే ఆ పార్టీ నిలబడేది చేయలేదు. ఈ దేశంలో కులాలు మతాలుగా విభజించడం మాత్రమే కాదు, ఈ దేశంలో పాలక వర్గాలు ఆ రకంగా పరిపాలించిన చరిత్ర ఉంది. వర్ణ వ్యవస్థ కానించి ఈ దేశంలో బట్టి అదే రకంగా పాలక వర్గాలు అణచివేత చేస్తుండ్రు. అది మాత్రం బ్రిటిష్ పాలక వర్గాలు కూడా విభజించి పాలించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళే కదా, ఆ తర్వాత పాలక వర్గాలు విభజించి నిత్యం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ దేశంలో చీలికలు కావడానికి ప్రధాన కారణం ఏందో, కమ్యూనిస్ట్ పార్టీ నష్టపోవడానికి కారణం వాళ్ళ కారణమే. ప్రభుత్వ బలగాలు అనేది ప్రభుత్వం అనేది సెకండరీ. మొదటగా వాళ్ళు విభజించబడడానికి, చీలిపోవడానికి వాళ్ళే కారణం. ఈ బలహీనత వాళ్ళు అర్థం చేసుకునేంతకాలం ఎవడు మార్చలేడు. ఇప్పటికీ కూడా అనేక చీలికలు, అనేక వందల వేల చీలికలు జరుగుతున్నాయి. వాటి రకరకాల చరిత్ర ఏదైతుందో చాలా నా కళ్ళ ముంగట చూసి నేను చాలా బాధపడుతున్నా. చాలా విషయాలు ఎందుకు ఐక్యం కాలేకపోతున్నారు, ఎందుకు సరైన విధానంలో కూడా ఉండలేకపోతున్నారు అనుకున్నప్పుడు నేను కాదు చాలామంది బాధపడుతున్నారు. ఈ బాధపడుతున్నది ఏదైతుందో ఇది ఒక విషాదకరమైన విషయము. కాబట్టి ఇది జరిగేంత వరకు 10 ఏళ్ళు అవుతుందా, 20 ఏళ్ళు అవుతుందా, 50 ఏళ్ళు అవుతుందా, ఏ మార్పు వస్తే నేను చెప్పలేను. అది ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ నిర్మాతలకు సంబంధించి కావాలనుకున్నప్పుడు కొన్ని శక్తులు, కొన్ని పార్టీ ఒక సరైన పాత్ర పోషించగలిగితే, సరైన డైరెక్షన్ ఇవ్వగలిగితే అది ముందుకు పోతుంది. ఎప్పుడు ముందుకు పోతుంది? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలంగాణ 69, 70 లోపల వచ్చింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. అది దెబ్బతిన్న చనిపోయినరు. మళ్ళీ తర్వాత 85 నుంచి కొంత చిన్నగా ఎవరో వీళ్ళు చేసిర్రు అని కాళోజీ కావచ్చు, జయశంకర్ కావచ్చు, ఇంకా లేకపోతే పీపుల్స్ వారు కూడా మొదటి నుంచి ఉంది. అన్నీ చేసే క్రమంలో తిరిగి ఎప్పుడు బ్రేక్ వచ్చింది తర్వాత 96 తర్వాత కదా, 96 తర్వాత బ్రేక్ వచ్చింది, తర్వాత స్టార్ట్ అయింది, తర్వాత ప్రత్యేక తెలంగాణ అనేది ఏర్పడింది. సరే, ఏర్పడిన తర్వాత విమర్శలు వేరు, కానీ ఏర్పడినది అయితే సాధించినాం కదా. అంటే ఇది ఒక అప్సర్జ్. 96 ముఖ్యంగా 2000 తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక అప్సర్జ్ వచ్చింది. అంటే మనం ఎవ్వరూ కలగనలే. నేను చెప్తున్నా, ఇప్పుడు శాంతి చర్చలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము సుందరయ్య భవన్లో కూడా మీటింగ్ పెట్టినాం. మేము కమిటీ కూడా లేము. మేము సుందరయ్య భవన్లో మార్చి 24వ తారీఖు మీటింగ్ పెట్టినాం. మేము మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అర్బన్ నక్సల్స్ అంటారు, మిమ్మల్ని చంపేస్తారు, జంపన నీకెందుకని బెదిరించిన వాళ్ళు అన్నాను. తర్వాత నువ్వేం చేస్తావు, నీకు మావోయిస్ట్ పార్టీతో సంబంధం లేదు, నువ్వేం చేస్తామన్నారు. తర్వాత చాలా మాట్లాడారు, చాలా వస్తామన్న వాళ్ళు భయపడి ఆగిపోయిన వాళ్ళు, ఎన్నో సమస్యలు ఇలా. మేము కమిటీ చెప్పలేదు, ఏం లేదు, ఆడ మాట్లాడినాం, చర్చలు జరగాలి అని కాల్పుల విరోధం చర్చలు అన్నాం. ఊహించని విధంగా మావోయిస్ట్ పార్టీ ఏదైతే స్టేట్మెంట్, అభయ స్టేట్మెంట్ ఉందో, ఊహించని విధంగా ఇది అబ్సర్జ్ కాదు, అబ్సర్జ్ అనను కరెక్ట్ కాదు. అది రావడానికి రూపేష్ది, తర్వాత ఇతర ప్రక్రియలు ఉన్నాయి. కాబట్టి ఒక మంచి ప్రక్రియ ఏదైతే జరుగుతుంది, అది ఎప్పుడు వస్తుంది అంటే నేనేం చెప్పలేను. ఈ విషయాన్ని మీరు ఇంతకుముందు కూడా చెప్పిండ్రు, కానీ ఫైనల్గా చెప్పండి, మీరు మావోయిస్టులకు ఏం చెప్పదలుచుకున్నారు, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక శాంతిదూత చర్చగా నేను ఒక శాంతి కమిటీ, చర్చల కమిటీ నాయకునిగా, వైస్ చైర్మన్గా నేను చెప్పే విషయం, మొదటగా కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అభ్యర్థిస్తున్నా, శాంతి సాధన కోసం మీ పాత్ర చాలా గణనీయమైంది, కీలకమైంది. కాబట్టి మీరు చొరవ తీసుకోండి, ప్రకటించండి.
మీకు నష్టం లేదు, మీ ఏమాత్రం కూడా మీకు నష్టం లేదు. కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా మీకు సమాజానికి, రాజ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు మీకు ఎలాంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. మీ అనుమానాలను శాంతి కమిటీ నాయకునిగా శాంతి కమిటీ మేము స్పష్టంగా మీ అనుమానాలను మేము క్లియర్ చేయగలుగుతాం. ప్రతి విషయాన్ని కూడా మీకేమి పాత చరిత్రను ఇవంతా తవ్వి ఈ రకంగా అయితే ఆ రకంగా అయితే అనేది ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయుధాలు కలిగి ఉంటారు, మళ్ళీ 4 నెలలకి వెళ్ళిపోతారు, ఇవేమీ ఉండవలసిన అవసరం లేదు అనేది విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, మావోయిస్టులకు కూడా నేను మళ్ళీ మీరు చాలా విషయాలు మాట్లాడారు, ఆహ్వానించదగింది. సమాజం ఇప్పటికే చాలామంది చాలా మంచిగా మాట్లాడినారు అనేది ఏందో మీ పైన అభిమానం పెరిగింది. సరైన విధానం. మీరు అవసరమైతే నేను చెప్తున్నా, మీరే ఆలోచించుకోండి. చర్చలు సఫలమయ్యే క్రమంలో అంటే ఆల్రెడీ వాళ్ళు పెట్టారు ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టారు, వాళ్ళు పెట్టడమే అది అయిపోయింది, క్లియరే అది 100%. మీరు అవసరం అనుకుంటే ఇంకెవరెవరో ఏమేమో చర్చిస్తారు. కాబట్టి చర్చలు సఫలమైతే సాయుధ పోరాటమే విరమిస్తామని చెప్పడం నష్టమేం లేదు మీకు. దాంతో ఏమి అదేదో పెద్ద అదేం లేదు. మీ సిద్ధాంతం సమానత్వ సిద్ధాంతం, మీ సిద్ధాంతం ప్రజాస్వామ్యం, అది కదా మీరు అది వదులుతలేరు కదా. కాబట్టి దీనికి ఏమీ నష్టం లేదు, మీరు చెప్పొచ్చు. అయితే అది మీ ఇష్టం. నేనేం చెప్పనంత మాత్రాన మిమ్మల్ని నేనే తప్పు పడతలేను. నేను చెప్పేదిగా నేను చెప్తున్నా, అంతే తప్ప మీరేదో తప్పు చేస్తుండే దాంతో నేను మాట్లాడటం లేదు. కాబట్టి శాంతిని సఫలం చేయండి అని చెప్తున్నా. శాంతిని సఫలం చేయడానికి ఈ 2 మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం చేసేది. మధ్యలో ఎవరు చేసినా జస్ట్ ప్రభావం కొంత ఉపయోగపడే తప్ప వాళ్ళే కీలకమైన పాత్రధారులు. అయితే శాంతి కమిటీ కాదు, ఈ దేశంలో కూడా విశాలమైన ప్రజలు, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఈ దేశంలో కూడా కుల సంఘాలని, మత సంఘాలని మీరు కూడా శాంతిని కోరండి. వర్గ సంఘాలని, ప్రజా సంఘాలని కోరండి. కమ్యూనిస్ట్ పార్టీలు కోరిండ్రు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు, దాదాపు 10-15 పార్టీలు అందరూ మాట్లాడారు. చాలా మంచి సందేశం. తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కూడా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మాట్లాడిండు. తర్వాత ఇతరులు కూడా దాదాపు అందరూ ఒకరు వెనుక మాట్లాడుతుండ్రు. దేశంలో కూడా నా ఉద్దేశంలో రేపు ఇతర పార్టీలు కూడా మాట్లాడతారు. నాకు ఉంది, అది దేశంలో చర్చ జరుగుతుంది. అవి ఏవైతున్నాయో దేశంలో కేరళలో ర్యాలీ చేసిండ్రు, ఛత్తీస్గఢ్లో కూడా మీటింగ్లు అయినాయి. కాబట్టి ఇవి పెరిగినప్పుడు తప్పనిసరిగా ప్రజాభిప్రాయం పెరుగుతుంది. కాబట్టి వివిధ పార్టీలు కూడా మాట్లాడతారు. బీజేపీ ప్రభుత్వం కూడా మీరు ఏవైతున్నాయో పరిచయమైన పదజాలం కంటే కూడా ఆ శాంతిని నెలకొల్పడానికి మీరు సంయమనతోటి ప్రయత్నాలు చేయండి. మీకు క్లారిటీ లేకపోతే మీరు అన్ని రకాల మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థలని లేదా ఇతర శాంతి కమిటీ వాళ్ళు, ప్రజాస్వామిక వాళ్ళందరితో సంప్రదించండి. మీరు తగిన నిర్ణయం చేయండి. మీకు నమ్మకం లేకపోతే మీరు ఎవరు చేయలేరు. కానీ ఏమంటుంటే వాళ్ళు మావోయిస్ట్ పార్టీ చెప్పిండ్రు, వాళ్ళు మేము నిజాయితీగా చెప్తున్నాము, పాత పద్ధతులు కాదు అనే విషయం చెప్పారు. కాబట్టి నమ్మండి. పాత పద్ధతిలో ఇవి జరిగినాయి అవి జరిగిన తవ్వద్దు, ఎవరు తవ్వకూడదు, మంచిది కాదు. పాతగా జరిగినవి తవ్వుకుంటే ఏమైతే మళ్ళీ విద్వేషం ఎందుకు? కాబట్టి శాంతిని స్థాపించండి. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. శాంతి తప్ప మరొకటి ఏమీ లేదు.